తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ మెజార్టీ మార్కుతోనే అధికారంలోకి రావటం, లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ సాధారణ మెజార్టీ కంటే కేవలం 4 సీట్లే ఎక్కువ సాధించింది. దీంతో కేటీఆర్, ఇతర నేతలు కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై కేటీఆర్ తరచూ ఏదో ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి వాటికి చేతుల ద్వారా సమాధానం చెప్పాడు. విదేశీ పర్యటన నుంచి రాగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలిశారు. అంతకు ముందే వారు ఇంటెలిజెన్స్ చీఫ్ శివనాథ్ రెడ్డిని కూడా కలిశారు. తమకు ఏ ఉద్దేశాలు లేవని ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రకటించారు. కానీ వారి ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసు, కాంగ్రెస్ కు తెలుసు, బీఆర్ఎస్ నేతలకు ఇంకా బాగా తెలుసు. ఇలా కలిసిన వారిలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో రేవంత్ సిగ్నల్స్ పంపినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మొదటి రోజే ఇంటెలిజెన్స్ చీఫ్ను నియమించుకున్నారు. తనకు ఉన్నది 4 ఎమ్మెల్యేల మెజార్టీ మాత్రమేనని ఆయనకు తెలుసు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో లెక్కలేసుకున్నారు. మహారాష్ట్రతో పాటు ఇతర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాల్ని పరిశీలించిన తర్వాత ఇంటెలిజెన్స్ను ముందుగానే కార్యాచరణలోకి దించినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ రేవంత్ రెడ్డిని బెదిరించడానికో లేకపోతే తమ పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించడానికో పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ రాజకీయ వ్యూహం రివర్స్ అవుతుందని రాజకీయ విశ్లేషకులకు తెలుసు. అయినా కేటీఆర్ మాత్రం అదే వ్యూహం బెటర్ అని అనుకుంటున్నారు. ప్రజలు తమను తిరస్కరించారంటే కేటీఆర్ నమ్మలేకపోతున్నారని, త్వరలోనే తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అనుకుంటున్నారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయే పరిణామాలతో కేటీఆర్ కు క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇక తమని టచ్ చేయాలని అనుకుంటే ఏమవుతుందో రేవంత్ శాంపిల్ చూపించారని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.